నమస్తే, నేను మీ జగదీష్ని. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు వాయిస్ ఆఫ్ తెలంగాణ స్టూడియోలో ప్రముఖ వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారు ఉన్నారు. ఆయన ఉద్యమాల గురించి, ఎలా ఉద్యమంలో వచ్చిండు, ఏం చేస్తున్నాడు, ఏమేమి చేసిండు అనే క్వశ్చన్ అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే అన్న, నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రధానంగా మేము వాయిస్ ఆఫ్ తెలంగాణ వ్యూవర్స్కు అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి యొక్క వాయిస్ ఆఫ్ తెలంగాణ యొక్క మేనేజ్మెంట్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే అన్న, ఉద్యమం అంటే ఏంది అసలు? తెలంగాణ ఉద్యమం అంటే ఉద్యమించేవాడే ఉద్యమకారుడు. అంటే ఏదో ఒక సమస్య మీద, ఒక కార్యక్రమం మీద, ఒక కార్యాచరణ మీద నికార్సంగా, నియబద్ధతతోని, నిజాయితీగా పనిచేసేటువంటి యొక్క ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేసేటువంటి యొక్క కార్యక్రమాన్నే మనం యొక్క ఉద్యమకారులు అంటాము. ఉద్యమకారులు ఇప్పుడున్నటువంటి ఉద్యమాలు అనేక రకాలు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఉద్యమకారులకు తోని ఏర్పడినటువంటి యొక్క ఉద్యమ సంస్థలు, ఉద్యమకారులు వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క సమస్యల కోసం, అట్లనే అదేవిధంగా ప్రజల సమస్యలు కూడా. ఈరోజు అధిక ధరలు పెరిగినాయి, అనేక రకరకాలుగా విధానాలలో మరి ఈ రోజున ఉన్నది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోవడానికి మనం అవకాశం ఉన్నది. ఉద్యమంలో ఎందుకు వచ్చారు సార్? నేను యాక్చువల్గా రైల్వేలో ఒక మంచి అత్యున్నతమైన ఒక జాబ్లో ఉన్నటువంటి నేను తెలంగాణ కోసం అప్పటికే 1998 ఆ ప్రాంతంలోనే మరి ఒక అలజడి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ అంటూ మన తెలంగాణ మనకు రావాలా, నీళ్లు, నిధుల నియామకాలు ఇవన్నీ కూడా మనకు రావాలా, ఆత్మగౌరవం, స్వయంపూరణ రావాలా అనేటువంటిది ఆ రోజులలోనే కొంతవరకు మేము కాలేజీలలో, స్కూల్స్లలో, హాస్టల్స్లలో ప్రచారం చేసినాం. దాని ద్వారా ఏమైందంటే ఒక ఉద్యమకారులు, తెలంగాణ యొక్క వాదులు, తెలంగాణ యొక్క కార్యకర్తలు తెలంగాణ వస్తే తప్ప మన బతుకులు మారవు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి మేమేం చేసామంటే అదే టైంలో 2001లో కేసీఆర్ గారు పార్టీ యొక్క జలదృశ్యంలో పార్టీని ప్రారంభించడం, మేమందరం కూడా ఇదే అదనుగా అని చెప్పి అప్పటికే మేము కొంత గ్రౌండ్ వర్క్ చేసి ఉన్నాం విద్యార్థి దశలలో. కాబట్టి ఇదే అదనుగా ఆలోచన చేసి మేము కేసీఆర్ గారి పార్టీలో చేరడం జరిగింది. మరి ఆ రకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పిడికెడి మందిలో అందులో నేను కూడా ఒకరిని, ఆ స్థాపకులలో. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మన యొక్క ఉద్యోగాలు మనకు కావాలా, మన నీళ్ళు మనకు కావాలా, మన యొక్క ప్రాంతం మనకు కావాలా, మన పరిపాలన మనకు కావాలా అన్నటువంటి యొక్క ట్యాగ్ లైన్ల మీదనే ఈ యొక్క పోరాటం జరిగింది. దాంట్లో 69 ఉద్యమంలో అయితే ఇంకా చాలా భయంకరంగా సుమారుగా 369 మంది తుపాకీ తూటాలకు బలి అయినారు. 2001 నుండి జరిగినటువంటి ఉద్యమంలో సుమారుగా 1200 మందికి పైగా, లెక్కకు 1200 మంది వస్తున్నారు, కానీ 1200 మందికి పైగా అమరులు ఆత్మ బలిదానాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మ బలిదానాలు కేవలం ఏంటంటే తెలంగాణ కోసం. మా యొక్క జీవితం మీద ఎట్లాగా అయిపోయింది. రేపు మా తర్వాత వచ్చే తరం వాళ్ళ కన్నా ఈ నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనా వస్తాయేమో అని ఆశపడ్డరు. ఆ ఆశ పడే అంత ప్రాణత్యాగానికి కూడా శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు, యాదగిరి లాంటి వాళ్ళు, అనేక మంది మరి యొక్క మహావీరులు త్యాగాల యొక్క ఫలితంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్ర కమిటీ ఏర్పడ్డ వ్యక్తులు ఎవరు? ఇప్పుడు మేము మొదట్లో వాస్తవంగా 2001 నుండి మొదలైనటువంటి యొక్క పోరాటం 2014 దాకా ఉధృతంగా జరిగింది. 2014లో అధికారంలోకి కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము అంతా సంతోషపడ్డాం. ఎందుకంటే మా ఉద్యమ నాయకుడే కదా, ఆయన అధికారంలోకి వచ్చిండు, ఆయన ఏమైనా ఉద్యమకాలకు ఏమైనా చేయకపోతాడా, ఖచ్చితంగా అందరికీ కూడా ప్రతి పొలానికి నీళ్ళు వస్తాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు నిధులు వస్తాయి, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది, ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.
కళాకారుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మేము చాలా ఆశించినాం. మొదటి 5 సంవత్సరాలు అట్లనే గడిచిపోయింది. మేము అనుకో మొట్టమొదటిసారి కదా ఈయన అధికారంలోకి వచ్చిండు, 5 ఏళ్ళు సరే చూద్దాం, ఇంకో నెక్స్ట్ 5 ఏళ్ళనన్నా అలా మిగతా 5 ఏళ్ళు ఉన్న కూడా ఈయననే గెలుస్తాడు, ఆ 5 ఏళ్ళలోనే ఆలోచన చేద్దామని చెప్పి ఆయననే గెలిపించినాం. మొదటిసారి గెలిపించినాం, రెండోసారి కూడా ఆయననే గెలిపించినాం. కానీ 10 ఏళ్ల పాలనలో ఒక్క ఉద్యమకారుని దగ్గరికి పోలేదు, ఒక్క ఉద్యమకారుని పరామర్శించలేదు, ఒక ఉద్యమకారుడు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే కూడా ఏ ఒక్క ఇంటికి కూడా పోయి మరి ఓదార్చేటువంటి ఒక పాపాన పోలేదు. చివరికి ఉద్యమకారుల గురించి ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నది ఆయనది. ఇంతసేపు ఏంటంటే ఏ కాంగ్రెస్ నుండి ఎవరు వస్తున్నారు, ఏ తెలుగుదేశం నుండి ఎవరు వస్తున్నారు, ఏ బీజేపీ నుండి ఎవరు వస్తున్నారు, ఏ కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఎవరు వస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు ఎట్లా వస్తున్నారు, వాళ్ళని ఏ రకంగా కొనుక్కుందాం అనే ఆలోచన ఆ వ్యవస్థని దుర్మార్గమైన వ్యవస్థను తయారు చేసుకున్నాడు. కానీ అధికార దాహంలో ఉంటూ బ్రహ్మాండంగా ఇప్పుడు సుమారుగా మొన్న ఒక పత్రికలో నేను చూశాను, హిందూ పత్రికలు అనుకుంటా, సుమారుగా ఒక 300 మంది మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక 29 రాష్ట్రాలల్లో ఉంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1952 సంవత్సరం నుండి మనకు ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాల చరిత్రలు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి యొక్క అవినీతిని, అన్ని లక్షల కోట్ల రూపాయలను ఈయన కుటుంబం మాత్రమే సంపాదించుకోగలిగినారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దుర్మార్గం చేయలేదు ఇంత అని ఒక పత్రికలో చూసి చదవడం జరిగింది. అంటే వ్యవస్థ తెలంగాణ ఉద్యమకారులకు ఏం జరగలేదు, ప్రజలకు కూడా పెద్దగా ఒరిగింది ఏం లేదు. మనం అనుకుంటున్నట్టే దళిత బంధు ఒక ఊర్లో 2 ఊర్లో ఒక 2-3 మండలాలలో జరగగానే ఏదో జరిగిపోయిందని, అట్లానే రైతు బంధు ఏదో రాగానే ఏదో జరిగిపోతుంది, రైతుల యొక్క సమస్యలు ఏం పరిష్కారం కాలే, ఎక్కడేసిన గొంగడి అక్కర్లేను. అప్పుడు కూడా తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నదో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతుల పరిస్థితి అట్లే ఉన్నది. నిరుద్యోగులు అయితే మరీ ఘోరంగా పరిపాలన చేసిండ్రు. 10 ఏళ్లలో వాళ్ళు మొత్తం అపాయింట్మెంట్ చేసిందంటే 57,000 మందిని చేసారు. 57,000 మంది కంటే ఎక్కువ మందిని వాళ్ళు తీసుకోలేదు 10 ఏళ్లలో. వీళ్ళకి నయ్యం కొంచెం కాంగ్రెస్ వాళ్ళు అంతో ఎంతో కలిపి ఒక 50,000 మంది దాకా గుదుకొచ్చారు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే 50,000 మంది దాకా తీసుకున్నారు. ఇట్లా ఎల్బీ స్టేడియంలోనే పెద్ద మీటింగ్లు పెట్టి వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇచ్చారు. ఇలా అది కూడా చేసిండేది. ఒక గ్రూప్ 1 ఇచ్చింది లేదు, ఒక్కసారి 10 ఏళ్లలో ఒక డిఎస్సి ప్రకటించింది లేదు. నిరుద్యోగుల హరిగోస పుచ్చుకున్నారు గవర్నమెంట్. అంటే వీళ్ళు మేమేమంటున్నామంటే ఇప్పుడున్నటువంటి హరిగోస, అమరవీరుల హరిగోస, జర్నలిస్టుల హరిగోస, ఉద్యమకారుల హరిగోస, జర్నలిస్టుల హరిగోస, ఇది ధరణిల వల్ల ఎవరికో ఇప్పుడు భూమి పేరు ఆరు పేరు వచ్చేసింది. ధరణి పాస్ పుస్తకాలు ఏంటంటే అందులో కాస్తు కాలం ఒక కాలమే తీసిపడేసాడు. కాస్తు కాలం తీసేయడం ద్వారా ఎవరైతే నైజాం కాలంలో కానీ అంతకంటే ముందు కానీ దాని తర్వాత కానీ జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు, ధనవంతులు ఎవరైతే భూములు ఉండేనో వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ ఎక్కినాయి. ఇంకోటి ఇది ఇంటర్వ్యూలకు లోబడిన సాఫ్ట్వేర్ తీసుకొచ్చి 300 మంది వాళ్ళు చచ్చిపోయారు. అట్లా చాలామంది ఆర్టీసీ వాళ్ళు 52 రోజులు సమ్మె చేస్తే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఈయన అధికారంలో రాకముందు, అధికారంలో ఉన్నప్పుడే ఆర్టీసీ వాళ్ళని నేను పర్మనెంట్ చేస్తాను, వాళ్ళందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ప్రకటిస్తాను అని చెప్పిండు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణిస్తానని చెప్పిండు. కానీ అది జరగలేదు, ఇది జరగలేదు, ఏది జరగలేదు. ఆర్టీసీని దివాలా తీయించేసి 54 మంది చచ్చిపోయిండ్రు. ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ పరీక్షలు రాయడానికి కూడా ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి ఇంటర్మీడియట్ పోరగాలని, ఎస్ఎస్సి పోరగాలని, డిగ్రీ పోరగాలని పెట్టి పరీక్ష పేపర్లు దిద్దితే అందులో అందరు ఫస్ట్ క్లాస్ రావాల్సిన వాళ్ళు, సెకండ్ క్లాస్ రావాల్సిన వాళ్ళు థర్డ్ క్లాస్ వచ్చి మొత్తం ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్ అయినటువంటి వాళ్ళలో 37 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయారు. ఎంత దుర్మార్గం ఇది! ఎంత అసలు మొత్తం ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన జరిగింది. సర్పంచ్లకు బిల్లులు రాక ఎంతమంది అకౌంట్ చేసుకుంటారు. సర్పంచ్లకు బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు. బియ్యం దానికి
పెండింగ్లో పెట్టిండ్రు, హాస్టల్ పిల్లల యొక్క ఫీజు యొక్క స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టిండ్రు, హాస్టల్ వసతులు పెండింగ్లో పెట్టిండ్రు, ఇది అనేక అన్ని పెండింగ్లో పెట్టిండ్రు. ప్రపంచంలో ప్రజాప్రతినిధి సర్పంచ్ అంటే ఊరికి ఒక నాయకుడు నాయకుడే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజాపాలనను అందించవలసినటువంటి నాయకుడు సర్పంచ్ అంటే ఆ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడు. ఆ ఊరి ప్రజలకు అందరికీ మంచి చెడు యోగక్షేమాలు చూడవలసినటువంటి సర్పంచ్. చివరికి ఈ పరిపాలన నేను చేయలేనురా నాయన, ఈ సర్పంచ్ పదవి కూడా నేను మోయలేనురా నాయన, నా నుండి కాదు అని చెప్పి సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకున్నారు. జర్నలిస్టులకు ఏం చేయలేదు. జర్నలిస్టులకు ఏం అసలు జర్నలిస్టులు ఒక మనుషులుగానే గుర్తించలేదు. వాళ్ళు నిరుద్యోగులకు ఏం చేయలేదు. ఉద్యోగ సంఘాలకు కూడా ఏం చేయలేదు. వాళ్ళకు కూడా అనేక డిఏలు పెండింగ్ పెట్టిపోయాడు. ఇప్పుడు వీళ్ళ మీద పడ్డది ఇప్పుడు అది అనేక డిఏలు పెండింగ్లో పెట్టిపోయాడు. పే రివిజన్లు పెండింగ్లో పెట్టిపోయాడు. మన స్టేట్ గవర్నమెంట్ పేమెంట్ కమిషన్ ఉంటుంది, కమిషన్ వేసి వాళ్ళకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కమిషన్ వాళ్ళ జీతాలు పెంచే కార్యక్రమం ఉంటుంది. అటువంటివి కూడా మళ్ళీ పెండింగ్లో పెట్టిపోయాడు. మీ ఉద్యమకారుల యొక్క గోల్ ఏంది ఇప్పుడు? మరి మా ఉద్యమకారుల గోల్ ఏంటంటే మేము గత 2001 నుండి కానీ 2369 నుండి కానీ గత ఈ యొక్క అనేక సంవత్సరాల నుండి ఏదైతే ఈ 50 సంవత్సరాల పోరాట చరిత్రలో తెలంగాణ అంటేనే పోరాట గడ్డ. ఎవరిని కదిలిచ్చినా పోరాటమే చెప్తారు. ఏ జిల్లా తీసుకున్నా పోరాటం కూడా ఉంటుంది. నెత్తుటి టేరులో పాడేటువంటి యొక్క పోరాట గడ్డ ఇది. ఈ పోరాట గడ్డకు ఏమి న్యాయం జరగలేదు. ముఖ్యంగా ఉద్యమకారులు అనుకునే వాళ్ళు వయసు బుడగొట్టుకున్నారు, వాళ్ళ యొక్క విద్య బుడగొట్టుకున్నారు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు బుడగొట్టుకున్నారు, పనులు బుడగొట్టుకున్నారు, శారీరకంగా నష్టపోయిండ్రు, ఆర్థికంగా నష్టపోయిండ్రు, మానసికంగా వయసు మీరిపోయిన వాళ్ళకు అన్ని మానసికంగా కూడా నష్టపోయారు. లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్లకు ఎక్కిర్రు, జైల్లో పాలయ్యారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఉద్యమకారులకు ఏమీ జరగలేదు. అప్పుడైతే మొత్తమే పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడేంటంటే వీళ్ళు కొద్దిగా 250 గజాల స్థలము మేము ఇస్తాము ఈ మా ఉద్యమకారులకు అని, 25,000 పెన్షన్ ఇస్తాము అని చెప్పి ఉద్యమకారులకు అని రేవంత్ రెడ్డి గారు ఒక ఆశ అయితే పెట్టాడు. మేమేమంటున్నామంటే అయ్యా మీరు గొంతెమ్మ కోరికలు మావి అయ్యో మాకు చేసే అవసరం లేదు, ఈ 2 కోరికలన్నా చేయండి కనీసం. మీరు చెప్పిందే ఇది. ఒక ఐడి కార్డు ఇస్తాను చెప్పండి. ఐడి ఉద్యమకారులు ఎవరు అనేది కనీసం గుర్తించండి. ఒక ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేయండి, ఉద్యమకారుల పేరు మీద ఉద్యమకారులకు కొంత నిధులు ఏర్పాటు చేయండి అని చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏం చెప్తున్నామంటే రాష్ట్ర బడ్జెట్లో 3,05,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సంతోషకరమైన విషయం. ఎందుకంటే అప్పుల ఊబి నుండి కొంతవరకన్నా బయటకు వచ్చారు. అట్లనే 3,00,000 మంది మీ ఉద్యమకారులు మీరు 30,000 పెన్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఎంత అవుతుందంటే 30,000 పెన్షన్ ఇచ్చినా కానీ 300 కోట్లు అవుతుంది నెలకు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,600 కోట్ల రూపాయలు అవుతుంది. మరి 3,600 కోట్ల రూపాయలల్లా 3,05,000 బడ్జెట్లో 3,600 కోట్ల రూపాయలు పెద్ద మా అలవి కానీ నలవి కానీ చేత కానీ పనికిరాని యొక్క ఏం కాదు. మీరు తలుచుకుంటే చేతనవుతుంది, మీరు చేయగలుగుతారు. కాబట్టి 3,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి, మరి అట్లా 5 సంవత్సరాలకు 1,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ, 1,500 కోట్ల రూపాయలు. 1,500 కోట్ల రూపాయలు అంటే నువ్వు 5 సంవత్సరాలకు 15 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వస్తుంది. 15 లక్షల కోట్ల బడ్జెట్లో నీకు 5,000 కోట్ల రూపాయలు పెద్ద సమస్యను, 3,600 కోట్ల రూపాయలు పెద్ద సమస్యనే కాదు, తక్కువ బడ్జెటే ఇది. కనీసం ఏమంటున్నామంటే ఎక్కడ ఏ గ్రామంలో ఉన్న ఉద్యమకారులు ఆ గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటాయి, బంజరు భూములు ఉంటాయి, అటువంటి భూములు కొంచెం ఇవ్వండి. 30,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి. ఒక అమరుల పేరు మీద ఒక 100 ఎకరాలలో అమరుల యొక్క త్యాగాలు గుర్తు చేసుకోవడానికి ఒక 100 ఎకరాల అమరుల స్మృతివనం ఏర్పాటు చేయమంటున్నాం. ఒక 1,00,000 కోట్ల రూపాయలు లోను, ఒక 50% సబ్సిడీతో కూడినటువంటి ఒక లోను, ఒక 50 కోట్ల రూపాయలు వాళ్ళ వ్యాపారం అన్నీ నష్టపోయారు కాబట్టి, కష్టాలు పడరు కాబట్టి వాళ్ళకు ఆ రకంగా 1 కోటి రూపాయలు మరి లోన్ రూపకంగా ఇవ్వాలనేది ఒక డిమాండ్ చేస్తాం. అట్లా మా 10-11 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్ల మీద ప్రధానమైన డిమాండు మాది 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలి, 250 గదాల స్థలంలో 30,000 పెన్షన్ ఇవ్వాలి. ఈ 2 డిమాండ్ల మీద ప్రధానంగా చర్చ పోరాటం నడుస్తున్నది. మేము ధర్నాలు చేస్తూ ఉన్నాము, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము, బ్లాక్ జెండాల ప్రదర్శనలు చేస్తూ ఉన్నాము, అంబేద్కర్లకు
మరి ఒక మెమోరాండాలు ఇస్తూ ఉన్నాము, ఎంఆర్ఓలకు మెమోరాండాలు ఇస్తున్నాము, ఎమ్మెల్యేలకు ఇస్తున్నాము, మంత్రులకు ఇస్తున్నాము, ముఖ్యమంత్రికి ఇస్తున్నాము. అందరికీ మేము చేయవలసినటువంటి యొక్క పోరాటాలు ఏమేమైనా ఇంకా మిగిలిపోతే అన్ని పోరాటాలను శాంతియుతంగా, డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణాయుతంగా వెళ్ళి మా బాధ మా గోడు చెప్పుకుంటున్నాం. అధికారులు చెప్తా ఉన్నాం, కలెక్టర్లు చెప్తా ఉన్నాం, ఆర్డీఓ చెప్తా ఉన్నాం, ఎంఆర్ఓలు చెప్తా ఉన్నాం, మంత్రులు చెప్తా ఉన్నాం, అందరూ చెప్తున్నాం ఈ కనీసం పరిష్కారం చేయండి అని. కాబట్టి ఉద్యమకారులు మా యొక్క గోల్ ఏంటిదంటే ఈ 2 గోల్స్ అన్న కనీసం మాకు ఒక 30,000 రూపాయల పెన్షన్ అన్న ఇవ్వండి, 250 గదాల స్థలం మీరే ఇస్తామన్నారు కదా, ఇవ్వండి అంటున్నాం. దానిలో 4 గదుల ఇల్లు నిర్మించి డబుల్ బెడ్రూమ్ లక్షల మందికి ఇస్తామంటారు కదా. మీరు 4 గదుల ఇల్లు నిర్మించి ఉద్యమకారులకు ఇవ్వండి. మా ద్వారానే కదా తెలంగాణ వచ్చింది, మా అమరుల కుటుంబాల ద్వారానే కదా, అమరుల ద్వారానే కదా తెలంగాణ వచ్చింది, మా అమరుల యొక్క మా కళాకారుల ద్వారానే కదా తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. మరి మా అమరులకు, మా కళాకారులకు, మా యొక్క ఉద్యమకారులకు ఏమాత్రం కూడా చేయకపోతే ఎట్లా? మేము అదేమంటారంటే పోయినసారి కూడా 1.1% ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ కాంగ్రెస్ గెలవడానికి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కే పనిచేసినాం. వాస్తవంగా పాటలు పాడడం కానీ, ధూమ్ధాములు పెట్టడం కానీ, కార్యక్రమాలు చేయడం కానీ, ఇంటింటికి ప్రచారం చేయడం కానీ, ప్రతి ఏరియాలో ప్రచారం చేయడం కానీ. ఒక ఉద్యమకారుడు అంటే మామూలు మనిషి కాడు. ఒక ఉద్యమకారుడు అంటే ఆయన వెనక 100 మంది ఉంటారు. ఆ 100 మంది వెనక 1000 ఓట్లు ఉంటాయి. ఆ 1000 మంది చెప్తే, ఉద్యమకారులు చెప్తే 10,000 కాదు 1,00,000 ఓట్లు ఉంటాయి వాళ్ళ వెనక. కాబట్టి ఏ ఉద్యమకారుని కదిలిచ్చినా కానీ కన్నీటి గాథలు, బాధలే ఉన్నాయి తప్ప ఇంకా ఏమీ లేవు. కాబట్టి ఉద్యమకారులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం వాళ్ళ డిమాండ్లు, ఈ 2 డిమాండ్లన్నా పరిష్కారం చేయాలని నేను ప్రభుత్వానికి సందర్భంగా మా తెలంగాణ వాయిస్ తరఫున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.